హాయ్ హలో ఫ్రెండ్స్. బోనం అలంకరించి దీపం పెట్టాక ఇలా దేవునికి తీసుకెళ్ళి పోసే ఒడిబియ్యాన్ని కలిపామన్నమాట. ముగ్గురం, నేను, మా అత్తయ్య, అక్క. బియ్యంలో కొంచెం పసుపు నూనె వేసి మంచిగా కలిపి రెండు రెండు చొప్పున తమలపాకులు అలా 5 చోట్ల పెట్టాం. తమలపాకుల మీద కుడక పెట్టి దాని మీద ఒక ఖర్జూరం పండు, పసుపు కొమ్ము, వక్క పెట్టాం. వాటి పక్కకి అక్కడక్కడ పసుపు కుంకుమ ప్యాకెట్లు పెట్టి పువ్వులు కూడా పెట్టాం. బియ్యం మీద ఒక జాకెట్ ముక్క కూడా పెట్టాం. దేవునికి బియ్యం ఆ జాకెట్ ముక్క పరిచి ఆ జాకెట్ ముక్క మీదనే దేవునికి బియ్యం పోస్తారనమాట. అందుకే సపరేట్గా ఎల్లమ్మ తల్లికి చీర, జాకెట్ ముక్క, జమదగ్ని మునిరాజుకి శాల్వా ఇవన్నీ ఒక బేషన్లో పెట్టి బోనంకి ఎదురుగా పెట్టాం. అలాగే ఒడి బియ్యం కూడా. ఆ తర్వాతకి బోనం కుండకి ఎదురుగా ఇవన్నీ పెట్టాక కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి బోనం కుండని మా అక్క వాళ్ళ రెండో కూతురు ఎత్తుకోమన్నారు అనమాట. మా బావ అక్క తీసుకెళ్ళి మా అక్క వాళ్ళ రెండో కూతురికి నెత్తి మీద బోనం కుండ పెట్టారు. గుడి దగ్గరికి ఎలా వెళ్ళాం, ఎలా దర్శనం అయింది అదంతా లాంగ్ వీడియోలో చెప్తాం. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, లైక్ చేసుకోవట్లే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.